ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మనందరితో నేరుగా దేవుడే మాట్లాడుతున్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడి అని. మనలో మెలకువ అంటే చాలా మందికి కష్టమే. కష్టం, ఇబ్బంది ఇవన్నీ వచ్చాక కన్నీటితో ప్రాధేయపడుట కంటే ఆ కష్టం రాకుండా ప్రతి చేదుని, నష్టాన్ని దూరపరచమని ప్రార్థించేవారు కొదువుగానే ఉన్నారు. ప్రార్థన అనేది పై పెదవులతో చేస్తే సరిపోదు. అంతరంగంలో నుండి రావాలి ప్రార్థన. అంతరంగంలో లేని భక్తి బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన అది నిజమైన భక్తి కాదు. ఎందుకంటే మన దేవుడు అంతరంగములను ఎరిగిన దేవుడు. ప్రార్థన, రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన, పట్టుదల ప్రార్థన, పోరాడే ప్రార్థన ఇవన్నీ వ్యక్తిగత భక్తి జీవితం అనే వృక్షాన్ని స్థిరంగా నిలవబెట్టి పోషించే బలమైన వేర్లు. తాను ప్రార్థిస్తున్నట్టు తెలియకుండా ఏ వ్యక్తి అయితే ఆత్మలో మూలుగుతూ ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి చేసే ప్రార్థనే పరిపూర్ణమైన ప్రార్థన. యేసయ్య కూడా ప్రార్థన చేశారు, మనకు మాదిరిగా ఈ రోజుకి చెప్పుకుంటాం. నీవు ప్రార్థన చేస్తున్నావా? మనకు నచ్చినట్లు చేస్తే అది భక్తి కాదు, దేవునికి నచ్చినట్లుగా చేయాలి. యోసేపు, అబ్రహాము బ్రతికారు, భక్తి చేశారు, అది నిజమైన భక్తి. నిరీక్షణతో కూడిన భక్తిని మనం చేయాలి. ప్రార్థన చేస్తున్నామంటే కాదు, విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి. నీతిగా, యథార్థంగా భక్తి చేస్తూ దేవుని పోలికను ధరించుకునే స్వభావంలోనికి వచ్చేయాలి. భక్తి విషయంలో ఎవరో నిన్ను తోస్తే వచ్చేది భక్తి కాదు, నీకు నీవే. పైకి భక్తిగా జీవించేవారు ఎందరో, కానీ దేవుని శక్తిని పొందని వారు చాలా మంది ఉన్నారు. ప్రార్థన నిన్ను పరిశుద్ధంగా జీవించేలా మారుస్తుంది. ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా కాపాడుకునేలా దోహదపడుతుంది. ప్రార్థన నీకు అనేక అనుభవాలను నేర్పిస్తుంది. దేవుని కృపను, సమాధానమును పొందుకొనుటకు సహాయపడుతుంది. నీకున్న పరిస్థితులు మారలేదా? అయితే మోకరించు, ప్రార్థించు. అయినా సరే మార్పు కనిపించలేదా? దేవుణ్ణి స్తుతించు, కీర్తించు. ఇంకా మారలేదా? ఆరాధించు, నీ హృదయము ఆయనకు సమర్పించు. సమస్య నీ విశ్వాసాన్ని పెంచాలే గాని తగ్గించకూడదు. ఆయన చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదు. దేవుని మీద విశ్వాసముంచు. మన దేవుడు ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.